హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు డాక్టర్ సైన్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హౌ ద యూనివర్స్ ఫార్మ్డ్. ఏ విధంగా యూనివర్స్ అనేది, విశ్వం అనేది ఏర్పడింది అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. విశ్వం అంటే మన కంటికి కనిపించే ప్రతిదీ, అంటే సూర్యచంద్రులు, తర్వాత నక్షత్రాలు, మొత్తం అంతా కలిపి విశ్వం అంటామంట. విశ్వంలో ఈ యూనివర్స్లో రెండు ఉంటాయి మాట. ఒకటేమో మ్యాటర్, అనదర్ వన్ ఇస్ ఎనర్జీ. ఈ రెండే మాట, ఇంకా వేరే ఉండవు మాట. ప్రతిదీ ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ మ్యాటర్ ఫామ్, ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ఎనర్జీ ఫామ్. సో ఇవి కూడా ఒక విధంగా మ్యాటర్కి ఒకసారి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఒకసారి ఎనర్జీ, ఒకసారి మ్యాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంటర్చేంజబుల్, అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ కాన్స్టెంట్. సో మనం చూసే ప్రతిదీ కూడా ఒక ఎనర్జీ మాట, ఒక విధంగా మ్యాటర్ అన్నమాట. సో ఈ చూసే ప్రతిదీ యూనివర్స్ మొత్తం కలిపి సైంటిస్టుల ప్రకారం విశ్వం ఏర్పడక ముందు ఇదంతా కలిపి ఒక చిన్న టైనీ స్పేస్, అంటే ఆవగింజంత స్పేస్లో, అంటే అంత సైజులో ఉందని చెప్తారు. దాన్ని మనం నమ్మలేం, ఎందుకంటే వి నెవర్ సీన్ ఎనీథింగ్. అంటే మనం కొండను తీసుకొచ్చి ఒక చిన్న ఆవగింజంత షేప్లో పెట్టమంటే పెడతామా? పెట్టలేమట. ఇట్ ఈస్ అన్థింకబుల్ మట్. కానీ సైంటిస్టులు చెప్తున్నారు ఏంటంటే మొత్తం మనం చూసే పెద్ద పెద్ద యూనివర్స్ మొత్తం కలిపి ఒక చిన్న టైనీ స్పేస్లో ఉంది. ఇది ఏ విధంగా విస్ఫోటనం చెందిందంటే, ఏ విధంగా బిగ్ బ్యాంగ్ అనేది జరిగిందన్నమాట. ఏ విధంగా బిగ్ బ్యాంగ్ అనేది ఇండ్యూస్ అయింది అంటే, ఒక విధంగా పగలడం అంటే, ఒక విధంగా బిగ్ బ్యాంగ్ అనేది జరిగిందన్నమాట. దీనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, అంటే అనాలజీ అన్నమాట. ఒక ఫ్లాట్ గ్రౌండ్లో ఫ్లాట్ గ్రౌండ్ అనమాట. దాంట్లో ఒక గుట్ట వేయాలన్నమాట, మట్టి గుట్ట వేయాలన్నమాట. ఒక మట్టి గుట్ట, కానీ బయట నుంచి తీసుకురాకుండా వేయాలి. అంటే మట్టి గుట్ట వేయాలంటే ఏం చేయాలి? మనం గొయ్యి తవ్వి గుట్ట కింద వేస్తాం. సో మేక్ ఇట్ అంటే ఒక గుట్ట కింద వేసిన తర్వాత మనకి రెండు ఉంటాయి. ఒకటేమో మనం చూస్తే పెద్ద గుట్ట కింద కనిపిస్తుంది, మట్టి గుట్ట ఉంటుంది మనకు కావాలనుకున్నది. అట్ ద సేమ్ టైం గొయ్యి ఉంటుంది. సో గొయ్యిని మనం నెగిటివ్ ఎనర్జీ అనుకుంటే, ఇది గుట్టని మనం పాజిటివ్ ఎనర్జీ అనుకుంటే, అంటే ఒక విధంగా ఇంత విశ్వం సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ అనుకుంటే, ఇప్పుడు మనం యూనివర్స్ ఏర్పడక ముందు ఆ మొత్తాన్ని, ఆ గుట్ట మొత్తం, అంటే యూనివర్స్ మొత్తం ఒక చిన్న టైనీ స్పేస్ అన్నమాట. టైనీ ఒక ఆవగింజంత స్పేస్లో ఉందన్నమాట. ఆ స్పేస్లో ఉన్నదాన్ని నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ పుష్ చేయడంతో ఒక విధంగా విస్ఫోటనం చెందింది అన్నదాన్ని చెప్తున్నారు అన్నమాట సైంటిస్ట్. సో నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక విధంగా బిగ్ బ్యాంగ్కి కారణం అని చెప్తున్నారు అన్నమాట. ఒక విధంగా ఏం చెప్తారంటే, పాజిటివ్ ఎనర్జీ ప్లస్ నెగిటివ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో, దెర్ ఇస్ నథింగ్. సో దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్, ఐ విల్ టాక్ టు యు లేటర్. సో ఒక విధంగా విశ్వం ఏర్పడడానికి కారణం ఈ నెగిటివ్ ఎనర్జీ అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందంటే, ఒకసారి విస్ఫోటనం చెందిన తర్వాత, ఒకసారి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఒకసారి విశ్వం స్ప్రెడ్ అవుతూనే ఉందన్నమాట. ఇలా స్ప్రెడ్ అవుతున్న విశ్వంలో కూడా ఇన్ ద స్పేస్లో మనం వీ కెన్ ఫైండ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ ఇట్. సో బేస్డ్ ఆన్ ఇట్ సైంటిస్టులు ఏం చెప్తారంటే, బిగ్ బ్యాంగ్ కారణం నెగిటివ్ ఎనర్జీ. There is a imbalance between the negative and positive energy, so that is the reason Big Bang has happened. So see you in the next one. Thanks for watching.